నమస్తే. వెల్కమ్ టు ప్రైమ్ లైన్ ఎడ్యుకేషన్. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సెస్ ఎక్కడ చేయాలి అనే వాటి గురించి చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు కెరీర్ కౌన్సిలర్ శ్రవంతి గారు ఉన్నారు. శ్రవంతి గారు నమస్తే. నమస్తే అండి. అసలు ఐఐఎఫ్టి అంటే ఎగ్జాక్ట్లీ ఏంటి శ్రవంతి గారు? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ అండి. యాక్చువల్లీ ఇదొచ్చేసరికి మనకి ఇండియా మొత్తంలో 3 ప్లేసెస్‌లో ఉంటుంది. ఢిల్లీ, కలకత్తా అండ్ మన ఆంధ్రప్రదేశ్ కాకినాడలో గూడా ఉందనమాట. సో, దీన్ని 1963లో అయితే స్టార్ట్ చేశారు. సో, అప్పటి నుంచి రెగ్యులర్‌గా మనకి ఇంటర్నేషనల్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ మెయిన్ రీజన్ ఏంటంటే స్టార్ట్ చేయడానికి ఎంబీఏ ఇంటర్నేషనల్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ప్రోగ్రామ్‌తో అయితే ఇదైతే స్టార్ట్ చేశారనమాట. శ్రవంతి గారు, ఐఐఎఫ్టికి రికగ్నిషన్ ఏంటి? రికగ్నిషన్స్‌కొచ్చేసరికి మనం అక్రిడేషన్స్ అని కూడా చెప్పొచ్చు వీటిల్ని. సో, నాక్ ఏ+ ఉంది. అలాగే వరల్డ్ మొత్తంలో కూడా ఓన్లీ 5% ఆఫ్ ద యూనివర్సిటీస్‌కి మాత్రమే ఉండే ఏఐసిఎస్‌బి అనే స్పెషల్ అక్రిడేషన్ కూడా ఈ ఐఐఎఫ్‌టికైతే ఉంది. ఐఐఎఫ్టిలో ప్రోగ్రామ్స్ ఏంటి? ఐఐఎఫ్‌టికొచ్చేసరికి మనకి 2 లెవెల్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అండి. ఒకటి బ్యాచిలర్ లెవెల్ ఉంది. అండ్ రెండోదొచ్చేసరికి మాస్టర్స్ గూడా ఉంది. అండ్ ఇంకొకటొచ్చేసరికి రీసెర్చ్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్. అది కంప్లీట్‌లీ పీహెచ్‌డీ రిలేటెడ్ అనమాట. సో, బ్యాచిలర్స్ వచ్చేసరికి ఎస్పెషల్లీ మన కాకినాడ అంటే తెలుగు స్పీకింగ్ స్టేట్ అయిన ఆంధ్రప్రదేశ్, కాకినాడలో మనకి ఈ ఐఐఎఫ్‌టి బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విత్ బిజినెస్ అనలిటిక్స్ అనమాట. సో, ఆ ప్రోగ్రామ్ అయితే ఉంది. అది కూడా ఏంటంటే ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్. లైక్ 3 ఇయర్స్ మనం బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేయొచ్చు. అలాగే ఇంకొక 2 ఇయర్స్ వచ్చేసరికి మాస్టర్స్ చేసుకోవచ్చు అనమాట. ఎంబీఏ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ బిజినెస్ చేసుకోవచ్చు. శ్రవంతి గారు, అసలు బిజినెస్ అనలిటిక్స్ అంటే ఏంటి? బిజినెస్ అనలిటిక్స్ అంటే అండి బేసిక్‌గా ఇది డేటా మీద డిపెండ్ అయ్యి మనం డెసిషన్ తీసుకోవడానికి హెల్ప్ అయ్యేదనమాట. మీకు ఇంకా అంటే లైక్ ఇప్పుడు 10థ్ క్లాస్ పిల్లాడికి కూడా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఫర్ సపోజ్ ఇప్పుడు డైలీ అతను స్కూల్ క్యాంటీన్‌కే ఎళ్ళాడు అనుకుందాము. సో, క్యాంటీన్‌లో సమ్ ఫుడ్ ఐటెమ్స్ అయితే ఉంటాయి గదా! కొంతమందికి ఏంటంటే లైక్ పిజ్జా ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంతమందికి ఆహ్, బర్గర్సో, చాక్లెట్స్, కేక్స్ ఇట్లాంటివి ఇంట్రెస్ట్ ఉంటాయనమాట. సో, ఒక 1 వీక్ గనక అతను కాలిక్యులేట్ చేసుకుంటే దేనికి సేల్స్ ఎక్కువున్నాయనేది మనకు డేటా అయితే ఉంటదిగా. లైక్ పిజ్జా 100 పీసెస్ సేల్ అవుతున్నాయి. బర్గర్స్ 50 సేల్ అవుతున్నాయి. కేక్స్ 80 సేల్ అవుతున్నాయి అనేది. సో, ఆ నంబరు, ఆ ఫిగర్ జూస్తే మనకి లైక్ అర్థమైతదనమాట. లైక్ ఓకే. సేల్స్ దేనికి ఎక్కువుంది అనేది. సరే ఇక్కడొచ్చేసరికి సో, దాన్ని బట్టి అతనేంటి ఓకే. ఈ పర్టిక్యులర్ ఐటెమ్‌కి ఇక్కడ డిమాండ్ ఎక్కువుంది కాబట్టి నేను ఎక్కువ సపోజ్ పిజ్జాస్‌నే నేను తెప్పించి సేల్ జేసుకోవాలి అని అనుకుంటాడు. సో, ఇలా చూస్తే మనం ఇక్కడ ఒక చిన్న క్యాంటీన్, స్కూల్ లెవెల్ క్యాంటీన్ గురించి మాట్లాడుకుందాము. అదే ఇఫ్ ఇన్ కేస్ అది ఒక పెద్ద ఆర్గనైజేషన్ అనుకోండి. ఓకే. కాస్మెటిక్స్ కానివ్వండి, ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ వాటెవర్ ఇట్ మే బి మెడిసిన్స్ ఏదైనా సరే వాటిల్లో కూడా మనకి సేమ్ ఇదే థీమ్ అయితే ఫాలో అవుతాం అనమాట. సో, బేసింగ్ అపాన్ దట్ డేటా వి విల్ టేక్ డెసిషన్స్ ఫర్ ఇంప్రూవ్‌మెంట్ ఆఫ్ ద బిజినెస్. శ్రవంతి గారు, అనలిటిక్స్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఎందుకు ఇస్తున్నారు? నేను ఇంతకుముందు మీకు చెప్పిన దాని ప్రకారం అనలిటిక్స్‌కి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వకుంటే మనం రైట్ డెసిషన్ అయితే తీసుకోలేమనమాట. ఏదో సుమారుగా అన్నట్టు, ఉజ్జాయింపుగా అన్నట్టు మన రెగ్యులర్ భాషలో ఈరోజు ఇన్ని సేల్స్ అవుతాయి అనుకోని మన స్టాక్‌ని డంప్ చేసుకోవడమో, లేదా ప్రొడక్షన్ చేసుకున్నామే అనుకోండి. ఏమవుతుంది? సేల్స్ అయితే అవుతది. ఒకవేళ సేల్స్ అవ్వకపోతే కంప్లీట్‌గా అది వేస్ట్ అండ్ కంపెనీకి కూడా హ్యూజ్ లాస్ అనమాట. సో, అందుకని అనలిటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ బిజినెస్‌లో గూడా అనలిటిక్స్ ఇంపార్టెంట్ అనమాట. శ్రవంతి గారు, ఐఐఎఫ్టి కాకినాడలో చదవాలనుకుంటే అసలు దానికి రూట్ మ్యాప్ ఏంటి? సో, నేను ఇంతకు ముందుగా మీకు చెప్పినట్టు ఐఐఎఫ్‌టిలో మనకి 2 ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి. బ్యాచిలర్స్ ఒకటి, అదే ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్ డిగ్రీ ఒకటి. రెండోదొచ్చేసరికి ఎంబీఏ. ఎంబీఏ వాళ్ళకొచ్చేసరికి త్రూ క్యాట్ అడ్మిషన్ అయితే వస్తుంది మనకి. బీబీఏ వచ్చేసరికి ఐపీ మ్యాట్ అనే ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. సో, ఈ ఐపీ మ్యాట్ వచ్చేసరికి 2 ఐఐఎమ్స్ అయితే కండక్ట్ చేస్తాయి. ఒకటొచ్చేసరికి ఐఐఎం ఇండోర్, రెండోదొచ్చేసరికి ఐఐఎం రోహటెక్ అనమాట. సో, ఈ 2 డిఫరెంట్‌గా ఐపీ మ్యాట్‌నైతే కండక్ట్ చేస్తాయి. సో, బేస్డ్ అపాన్ ద రిజల్ట్ మనం దాన్ని తీసుకొనొచ్చి ఇక్కడ ఆల్రెడీ మనం అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. యాక్చువల్లీ ఐఐఎఫ్‌టిలో బిఫోర్ రిజల్ట్స్ ఆర్ ఎగ్జామ్ ఇచ్చే ముందే మనం ముందుగా ఒక అప్లికేషన్ అయితే డ్రాప్ చేయాలనమాట ఐఐఎఫ్‌టిలో. సో, అలా డ్రాప్ చేసి మనం ఏదైతే ఐఐఎం ఇండోర్ సపోజ్ ఐపీ మ్యాట్‌కి అప్లికేషన్ పెట్టుకుంటే, ఆ అప్లికేషన్ గూడా తీసుకొచ్చి ఈ ఐఐఎఫ్‌టి అప్లై చేసేటప్పుడు దీన్ని గూడా అటాచ్ చేసి పంపించాలి. సో, రిజల్ట్స్‌ని చూసుకొని దాని తర్వాత మనకి సీట్ అలాట్‌మెంట్ అయితే జరుగుతుంటుంది. అసలు ఈ ప్రోగ్రామ్‌కి ఎలిజిబిలిటీ ఏంటి? అప్లికేషన్ గురించి చెప్పండి.
ప్రోగ్రామ్ ఎలిజిబిలిటీ వచ్చేసరికి 10+2 లైక్ ఇప్పుడు మనం రెగ్యులర్‌గా చేసే ఏ కరికులం అయినా పర్వాలేదు. 10థ్ క్లాస్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ 12థ్ అనమాట. సీబీఎస్ఈ, స్టేట్ ఏ కరికులం అయినా ఇక్కడ నో రిస్ట్రిక్షన్ అనమాట. ఆర్ట్స్ చదివిన వాళ్ళు వెళ్ళొచ్చు. కామర్స్ చదివిన వాళ్ళు వెళ్ళొచ్చు. ఎంపీసీ, ఎంబైపీసీ వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. కాకపోతే ఆర్ట్స్, కామర్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు కూడా ఇక్కడ మ్యాండేటరీ సబ్జెక్ట్ వచ్చేసరికి మ్యాథమెటిక్స్. సో, వితౌట్ మ్యాథమెటిక్స్ నేను ఎప్పుడు రెగ్యులర్‌గా చెప్తుంటా స్టూడెంట్స్‌కి. మ్యాథ్స్ అనేది మనకి లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్. వితౌట్ మ్యాథ్స్ మనం ఏ కోర్స్ చేసినా కూడా దానికి ఎక్కువ డిమాండ్ అయితే ఉండదు. ఏదో ఒక దగ్గర మనం కాంప్రమైజ్ అయిపోవాల్సి ఉంటది. ఏ ప్యాకేజ్ విషయంలో గాని దేనికైనా సరే. ఇప్పుడిప్పుడు సర్వైవల్ తీసుకోవడం కాదు. ఫరెవర్ మనం గనక చూస్తే గనక మ్యాథ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. సో, అవును. అందుకని ఆర్ట్స్ తీసుకున్నా, కామర్స్ తీసుకున్నా, ఎంపీసీ తీసుకున్నా, బైపీసీ. సో, బైపీసీ బదులు ఇక్కడ ఏం చెప్తానంటే ఎంబైపీసీ తీసుకోమని అయితే చెప్తాను. మ్యాథ్స్ అయితే ఇంపార్టెంట్. వితౌట్ మ్యాథ్స్ మనమైతే అప్లికేషన్ కూడా ఇక్కడ పెట్టుకోలేము. ఫస్ట్ అప్లికేషన్ ఫీజులు ఎలా ఉంటాయి? ఏంటి? అప్లికేషన్ ఫీజ్ వచ్చేసరికి మీకు ఆల్మోస్ట్ ఓసీ కేటగిరీకి అయితే 4000 దాకా ఉంటుంది. ఓబీసీ ఇట్లా ఏదైనా రిజర్వేషన్ కేటగిరీ ఉంటే 50% అయితే ఆఫ్ ఇస్తారనమాట. మరి ట్యూషన్ ఫీజ్ ఏంటి? ఎలా ఉంటుంది? ట్యూషన్ ఫీజ్ వచ్చేసరికి యాక్చువల్లీ బీబీఏ ప్రోగ్రామ్స్‌కి పర్ ఇయర్ 4 లాక్స్ దాకా ఉంటుందండి. అండ్ మీకు బ్యాంక్ లోన్స్ కూడా సపోర్ట్ ఉంటది. ఇట్లాంటి ఇన్‌స్టిట్యూట్స్‌లో చదివితే. రీపేమెంట్ కూడా ఆఫ్టర్ యువర్ ఎడ్యుకేషన్ చేసుకోవచ్చు. సో, అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ సపోజ్ మనకు 2020 ఎడ్యుకేషనల్ పాలసీ ప్రకారం మీరు 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్‌లో జాయిన్ అయినా కూడా లైక్ ఇఫ్ యూ వాంట్ టు డూ ఓన్లీ లైక్ 3 ఇయర్స్ ప్రోగ్రామే చేసి నేను క్విట్ అవుతానన్నా దట్ ఈస్ ఆల్సో ఫైన్ అనమాట. యాక్సెప్టబుల్ అదే. అంటే జస్ట్ అప్పుడు బీబీఏ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిందని మాత్రమే చెప్తారు. అదే మీరు పీజీ లైక్ ఇంకొక 2 మోర్ ఇయర్స్ కనుక కంటిన్యూ చేస్తే ఎంబీఏ డిగ్రీ కూడా ఇస్తారనమాట. అంటే ఇక్కడ మళ్ళీ మీరు వన్స్ జాయిన్ అయిపోయాక నేను ఫుల్ లెంత్ 5 ఇయర్స్ ఒకే స్ట్రెచ్‌లో చేయాలా అనే దానికైతే అవసరం లేదు. 3 ఇయర్స్ చేసుకోవచ్చు లేదా 5 ఇయర్స్ అయినా కూడా చేసుకోవచ్చు. కాకపోతే మీకు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. సో, దీనికి లాస్ట్ డేట్ వచ్చేసరికి రేపు రాత్రికే ఎండ్ అవుతుంది. సో, ఇమ్మీడియేట్‌గా ఎవరైతే ఐపీ మ్యాట్ అప్లై చేసుంటారో మీకు ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. ఎందుకంటే మీరు దూరభారం వెళ్ళే పని కూడా లేదు. మనకి కాకినాడలోనే మనకు దగ్గరగా ఈవెన్ తెలంగాణ తీసుకున్నా, ఆంధ్ర తీసుకున్నా కూడా దగ్గరలోనే మనకి ఈ ఐఏఎఫ్‌టి ఇన్‌స్టిట్యూట్ అయితే ఉంది. సో, మీరు ఈజీగా అక్కడికెళ్ళి చదువుకోవచ్చు. బీబీఏ విత్ బిజినెస్ అనలిటిక్స్ అనేది ట్రెండింగ్ కోర్సు. సో, చాలా ప్రైవేట్ కాలేజెస్‌లో ఆల్రెడీ ఉంది. బట్ ఇలాంటి ఇన్‌స్టిట్యూట్స్‌లో చదివితే మాత్రం మీకు ఆపర్చునిటీస్ నెక్స్ట్ లెవెల్‌లో అయితే ఉంటాయి. ఈ గ్లోబల్ ఎక్స్‌పోజర్ ఉంటుందా? యాహ్! డెఫినెట్‌గా అండి. మీరు గమనించినట్లయితే మనకెక్కువ బిజినెస్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ ఉండేది యూరోపియన్ కంట్రీస్‌లో. సో, ఇక్కడనే మనం టెక్ అండ్ బిజినెస్ 2 కూడా చూస్తామనమాట. నేను ఇంతకుముందు వీడియోస్‌లో కూడా చాలా సార్లు చెప్పాను. సింగిల్‌గా ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ అయితే మాత్రం మీరు ఫాలో అవ్వద్దు. మన ట్రెండ్ చాలా మారిపోయింది. ప్రెజెంట్ అయితే డ్యూయల్ డిగ్రీస్ వచ్చేసాయి ఆర్ ఇంటర్ డిసిప్లినరీ కూడా వచ్చేసిందనమాట. సో, మనకి అబ్రాడ్ ఎళ్లి చదువుకునే కెపాసిటీ లేకపోయినా సమ్ ఎమోషనల్ బాండింగ్ ఎక్కువుంటది పేరెంట్స్ తోటి. సో, మేము అలా వదిలిపెట్టలేము అనుకున్న వాళ్ళకి ఇదైతే ఎగ్జాక్ట్ కాలేజ్ అనమాట. అండ్ ఇంకొకటి కూడా చెప్తా మీకు. మీరు ఇందాక అడిగినట్టు అబ్రాడ్ గ్లోబల్ ఎక్స్‌పోజరు అబ్రాడ్స్‌కి ఏమైనా ఉంటే యెస్. రియల్లీ ఇది ఒక మంచి ఆపర్చునిటీ. మీకు చెప్పాలంటే లైక్ ఫ్రాన్స్ కానివ్వండి, జర్మనీ, ఆస్ట్రేలియా అండ్ యూఎస్ఏ ఇలాంటి కాలేజెస్ ఈ కంట్రీ కాలేజెస్ తోటి మనకి టైప్స్ అయితే ఉన్నాయి. సో, మీరు ఎక్స్‌చేంజ్ ప్రోగ్రామ్స్‌కెళ్ళొచ్చు. లైక్ నాట్ ఓన్లీ ఫర్ స్టూడెంట్ ఎక్స్‌చేంజ్ ప్రోగ్రామ్ అనే కాదు. ఫ్యాకల్టీ ఎక్స్‌చేంజ్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. లేదా ట్విన్నింగ్ ప్రోగ్రామ్స్‌కెళ్ళొచ్చు. అక్కడ వాళ్ళు ఇక్కడికి రావచ్చు. ఇక్కడ వాళ్ళు అక్కడికెళ్ళొచ్చు. సో, ఇంకోటి చెప్పాలంటే మీకు ట్రాన్స్‌ఫర్ ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడ పాసిబిలిటీ అయితే ఉంటుంది. శ్రవంతి గారు ఎక్స్‌చేంజ్ ప్రోగ్రామ్స్, ట్రాన్స్‌ఫర్ ప్రోగ్రామ్స్ అంటే ఏంటి? యాహ్! రైట్ క్వెషన్ అండి. సో, ఎక్స్‌చేంజ్ ప్రోగ్రామ్స్ అంటే లైక్ ఇక్కడ ఫ్యాకల్టీ ఎక్స్‌చేంజ్ ప్రోగ్రామ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పగలిగితే గనక మనకున్న ఫ్యాకల్టీ కొంతమందిని అబ్రాడ్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూనివర్సిటీ ఉంది. ఐఈఎస్ఈజీ అది ఫ్రాన్స్‌లో ఉంటదనమాట. ఓకే. ఆ యూనివర్సిటీ స్టాఫ్ వచ్చి ఇక్కడ స్టూడెంట్స్‌కి టీచ్ చేస్తారు. మన స్టాఫ్ వచ్చి అక్కడ స్టూడెంట్స్‌కి టీచ్ చేస్తారనమాట. సో, దానివల్ల ఏమవుతుందంటే గ్లోబల్ నాలెడ్జ్ అనేది వీళ్ళకి ఎక్వైర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ స్టూడెంట్ కూడా ఇక్కడ కంటిన్యూ చేస్తూ ఒక సెమిస్టర్‌కి అక్కడికెళ్ళడము, లేదా అక్కడి స్టూడెంట్స్ ఇండియాలో
ట్రేడింగ్ కదండీ బేసిక్‌గా ఇదొచ్చేసరికి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడింగ్ కదా! కంపల్సరీగా ఏంటంటే వితౌట్ గ్లోబల్ ఎక్స్‌పోజర్ అండ్ వితౌట్ నోయింగ్ పాలిసీస్ అనమాట. ఒక్కొక్క కంట్రీకి డిఫరెంట్ పాలిసీస్ ఉంటాయి. ట్రేడ్ పాలిసీస్. అవి ఎలా ఉంటది? అండ్ ఆల్సో అసలు రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్‌ని గనక వాళ్ళు చూసుకోవాలి అనంటే ఖచ్చితంగా ఎక్స్‌చేంజ్ ప్రోగ్రామ్సే మనకి హెల్ప్ అవుతాయన్నమాట. అండ్ ఇంకోటి అడిగారు మీరు ట్రాన్స్‌ఫర్ ప్రోగ్రామ్స్ అనేసరికి ఫర్ సపోజ్ మనం ఇక్కడ ఐఏఎఫ్టీలోనే 1 ఇయర్ చదువుకున్నాము. అండ్ నెక్స్ట్ నాట్ ఓన్లీ ఐఏఎఫ్టీ అండ్ రెగ్యులర్‌గా కూడా చెప్తున్నాను నేను మీకు. ఏ యూనివర్సిటీలో చదివినా కూడా మనం బయట కంట్రీకెళ్ళి చదువుకోవాలనంటే వీ కెన్ గో విత్ ట్రాన్స్‌ఫర్ ప్రోగ్రామ్స్ అనమాట. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇయర్ ఇక్కడ చదివి రిమైనింగ్ 3 ఇయర్స్ మనకు నచ్చిన కంట్రీలో అయితే చదువుకోవచ్చు. దానికేమి రిస్ట్రిక్షన్ లేదు. కాకపోతే ఇక్కడ మన క్రెడిట్స్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసి ఉండాలి. లేదు అట్‌లీస్ట్ ఫస్ట్ సెమ్ గనక కంప్లీట్ చేసి ఉంటే వాళ్ళు నెక్స్ట్ ఇంటేక్‌కి అప్లికేషన్స్ ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు. మన ప్రైమ్ లైన్ నుంచి కూడా చాలామంది మనం ప్రాసెస్ చేసిన వాళ్ళున్నారు. ట్రాన్స్‌ఫర్ ప్రోగ్రామ్స్‌కెళ్లారు. అలాగే ఎక్స్‌చేంజ్ ప్రోగ్రామ్స్‌కెళ్లారు. అండ్ సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్స్‌కి కూడా వెళ్లారనమాట ఫారిన్ కంట్రీస్‌కి. శ్రవంతి గారు కరిక్యులం ఎలా ఉంటుంది ఇక్కడ? కరిక్యులమ్ వచ్చేసరికి మనకి ఇక్కడ చాలా స్ట్రాంగ్ ఉంటదండి. నేను ఇందాక మీకు చెప్పినట్టు గ్లోబల్ ఎక్స్‌పోజర్ అనేది చాలా అవసరం కాబట్టి అండ్ ట్విన్నింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఎక్స్‌చేంజ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కాబట్టి మన కంటెంటు అక్కడ కాలేజీ కంటెంట్‌తో మ్యాచ్ అవ్వాలనమాట. అంటే కోర్స్ స్ట్రక్చర్ ఇక్కడ, అక్కడ సిమిలర్‌గా ఉంటేనే మనం ఆ ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ జేసుకోగలం. సో, అందుకని లైక్ ఇట్ ఈస్ నాట్ లిమిటెడ్. ఇప్పుడు మీరు బీబీఏ అంటే కేవలం మార్కెటింగ్ చదువుతారు, లేదా హెచ్ఆర్ చదువుతారు, ప్రొడక్షన్ మేనేజ్మెంట్ చదువుతారు ఆర్ సంథింగ్ ఫైనాన్స్ చదువుతారు. అంతవరకే లిమిట్ అనుకుంటారు కానీ, ఇక్కడ కంప్యూటర్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయన్నమాట. మనకి పైథాన్ ప్రోగ్రామింగ్ ఉంటుంది, స్టాటిస్టిక్స్ ఉంటుంది, మ్యాథమెటిక్స్ కూడా ఉంటుంది. అందుకే ఎస్పెషల్లీ మ్యాథమెటిక్స్ ఉన్న స్టూడెంట్‌నే పిక్ చేసుకోవడానికి ఇక్కడ వన్ ఆఫ్ ద రీజన్ అదే. ఇట్ ఈస్ నాట్ లిమిటెడ్ టు ఓన్లీ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సెస్. బిజినెస్ అనలిటిక్స్ కాబట్టి కంపల్సరీ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, పైథాన్ ప్రోగ్రామింగ్ మ్యాండేటరీ. శ్రవంతి గారు ఈ కోర్స్ వల్ల స్టూడెంట్స్‌కి ఎలాంటి స్కిల్స్ వస్తాయి? మెయిన్ అనలిటికల్ స్కిల్స్ అయితే బాగా ఇంప్రూవ్ అవుతాయండి. అండ్ రెండోది వచ్చేసరికి లీడర్‌షిప్ స్కిల్స్ అనమాట. ఇది లేనిదే ఒక మేనేజర్‌గా మనం అయితే వర్క్ చేయలేము. ఏదో చదువుకున్నామంటే కూడా ఇక్కడ సరిపోదు. అవును. సో, మన పేషెన్స్ కూడా ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. ఒక లీడర్ ఎలాగైతే వాళ్ళ కింద ఐ మీన్ టీమ్‌ని ఎలా కింద పైన అని కూడా చెప్పకూడదు కరెక్ట్ వర్డ్ అయితే. వాళ్ళ టీమ్‌ని ఎంత బాగా మెయింటైన్ చేస్తాడనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. సో, కంపల్సరీగా లీడర్‌షిప్ స్కిల్స్ అనేది ఉండాలి. ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఈ ఇన్‌స్టిట్యూట్‌లో చదివితే పక్కాగా వస్తాయి కూడా. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ లిమిటెడ్ టు బుక్స్‌తోనే ఓన్లీ బుక్స్ లేదా మెటీరియల్స్ బయట కాలేజెస్ లాగా కాదు కదా! సో, స్టూడెంట్‌ని కంప్లీట్‌గా థియరిటికల్ నాలెడ్జ్‌కే పరిమితం చేయకుండా ప్రాక్టికల్ ఎక్స్‌పోజర్ కూడా ఇక్కడ కల్పిస్తారనమాట. ఇంటర్న్‌షిప్స్ అనేవి కంపల్సరీగా చేయాల్సినవి. సో, ఇలాంటి ఇన్‌స్టిట్యూట్స్‌లో గనక మనం డిగ్రీ చేస్తే డెఫినెట్‌గా ఇంటర్న్‌షిప్స్ వస్తాయి. అండ్ ఫైనల్లీ మనకి మంచి జాబ్ ఆపర్చునిటీస్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఈ ఇంటర్న్‌షిప్స్ కేవలం నేను ఇండియాలోనే చేయాలా అంటే అవసరం లేదు. యూ కెన్ గో టు ఎనీ కంట్రీ. ఇంటర్న్‌షిప్స్‌కి అప్లికేషన్ పెట్టుకోవడమే ఒక స్టూడెంట్ బాధ్యత. ఓకే. ఆబ్వియస్‌గా ఇలాంటి కాలేజెస్ పేరున్న కాలేజెస్ కాబట్టి ఖచ్చితంగా మనకి ఇంటర్న్‌షిప్స్ కూడా బానే వస్తాయి. ఇంకా డెసిషన్ మేకింగ్ అండ్ డేటా విజువలైజేషన్ ఇవి లేకుంటే గనక అసలు బిజినెస్ అనలిటిక్స్ చదివి కూడా వేస్ట్ అయితది. సో, ఖచ్చితంగా అదుంటేనే బిజినెస్‌ని నెక్స్ట్ లెవెల్ దానికి మనమైతే తీసుకెళ్ళొచ్చు. మీరేమో బీబీఏ ఇంత మంచిదని చెప్తున్నారు. మరి కొందరేమో బీబీఏని డిగ్రేడ్ చేసి మాట్లాడుతున్నారు. ఎందుకలా? ఎందుకు అనంటే అండి దీనికి చాలా రీజన్స్ చెప్పాలి నేను. మేబీ ల్యాక్ ఆఫ్ అవేర్‌నెస్. ఎవరైతే చెప్తున్నారో వాళ్ళకి ప్రాపర్ అవేర్‌నెస్ లేకపోవడం వల్ల. అండ్ వాళ్ళొచ్చేసి మేబీ సమ్ టెక్ రిలేటెడే అయ్యుండొచ్చు. దే ఆర్ లిమిటెడ్ టు ఓన్లీ టెక్నాలజీ అనమాట. నేను విన్నాను కొంతమంది పర్టిక్యులర్‌గా లైక్ చాలా అవమానం చేస్తున్నారు. ఐ డోంట్ నో వై పీపుల్ ఆర్ అగ్రీయింగ్ టు దట్ స్టేట్మెంట్స్. అఫ్‌కోర్స్ భారతదేశంలో ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్పొచ్చు. నేను కాదనను. ఎవరి స్టేట్మెంట్స్ వాళ్ళు ఇవ్వచ్చు. బట్ మరీ పర్టిక్యులర్‌గా కొన్ని డిగ్రీస్‌ని డీగ్రేడ్ చేసి మాట్లాడడం అనేది ఇక్కడ కరెక్ట్ కాదనమాట. లైక్ బీకామ్‌ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. బీఏని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. బీబీఏని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. నేను ఎప్పుడూ చెప్తా అందరికీ ఇంజినీరింగ్ సీట్లు చేస్తే అందరూ ఇంజినీర్లే అవుతారు తప్ప కనీసం అట్‌లీస్ట్ వాడు సంపాదించిన డబ్బుల్ని మేనేజ్ చేసే దానికన్నా ఒక పర్సన్ ఉండాల. వాళ్ళనే ఫైనాన్షియల్ మేనేజర్స్ అంటారు. వాడికి ఎక్కడి నుంచి వస్తదండి నాలెడ్జ్ వితౌట్ స్టడీయింగ్ బీకామ్ చదవకుండానో, బీబీఏ ఫైనాన్స్ చదవకుండానో
ఆర్ ఎంబీఏ చదవకుండాను వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది నాలెడ్జ్? రాదు కదా! మరి హౌ కెన్ సచ్ దీస్ పీపుల్ లైక్ దే ఆర్ డిగ్రేడింగ్ దిస్. మరి మీ సపోర్టింగ్ ఎలా ఉంటుంది? ఎలా సపోర్ట్ చేస్తారంటారు? నేనెప్పుడు చెప్తానండి. లైక్ స్టూడెంట్ కెపాసిటీని బట్టే ఎళ్ళమంటాను. మేబీ కొంతమందికి టాకటివ్ పర్సన్ అయ్యుండొచ్చు. కమ్యూనికేషన్ బాగా స్ట్రాంగ్ చేస్తాడు. అండ్ అనలిటిక్స్ వస్తాయి. అలాంటి వాటికి సపోజ్ అలాంటి స్టూడెంట్‌కి ఇది సెట్ అవుతది. కొంతమందికి ఓన్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ మీదే ఇంట్రెస్ట్ ఉంటది. అలాంటి వాళ్ళకి ఇంజినీరింగే పంపించుకోవచ్చనమాట. అంతేగాని ఇక్కడ ఆహ్, లైక్ కెపాసిటీ లేనోడిని తీసుకెళ్ళిపోయి నువ్వు ఇంజినీరింగే చెయ్యాలనంటే వాడికి ఉద్యోగం రాట్లేదు. అవును. ఆ లెక్కకొస్తే ఎంతమంది ఇంజినీర్స్ ఇప్పుడు ఖాళీగా ఉన్నారండి? బలవంతంగా పంపించినోళ్ళే వాళ్ళందరూను. రియల్లీ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక దగ్గర ఒక చిన్న ఉద్యోగం నువ్వు 10,000 కన్నా నేను జాయిన్ అవ్వమనే చెప్తాను. అట్‌లీస్ట్ నువ్వు డబ్బులు చూసుకోకు అక్కడ. ఎక్స్‌పీరియన్స్ వస్తుందా లేదా? నువ్వు ఇష్టపడిన జాబ్‌లో అనేది నువ్వు గమనించుకోవాలి. ఇప్పుడు 10,000 వస్తే రేపు 1,00,000 వస్తుంది. దాంట్లో ఏముంది? కాపోతే నువ్వు నాలెడ్జ్ నేర్చుకుంటావు. నువ్వు టైమ్ స్పెండ్ చేస్తావు. రైట్. ఈ అవేర్‌నెస్ లేకనే వీళ్ళు డిగ్రేడ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఎగ్జాక్ట్‌లీ. మనం. అవేర్‌నెస్ లేకనే కొంతమంది డిగ్రేడ్ చేస్తున్నారు. కొంతమంది అవే లైక్ గోల్డెన్ వర్డ్స్ అనుకోని ఫాలో అయ్యి తర్వాతకి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారనమాట. సో, ఫైనల్‌గా బీబీఏ చేసే వాళ్ళకి కానీ మీరిచ్చే సజెషన్ ఏంటి? బీబీఏ చేసే వాళ్ళకి నేను ఒకటే సజెషన్ ఇస్తానండి. మీరు బీబీఏ చెయ్యండి. బట్ ఇట్ ఈస్ నాట్ లిమిటెడ్ టు మార్కెటింగ్, హెచ్ఆర్ ఆర్ ఫైనాన్స్ అని లిమిట్ పెట్టుకోకండి. దాంతో పాటు ఏదో ఒక కంప్యూటర్ కోర్స్ మనకి ఈఆర్‌పీ ప్యాకేజెస్ ఉన్నాయి. సాఫ్ట్‌వేర్ ఉంది. మీరు ఏదో ఒక దాంట్లో స్కిల్‌నయితే ఖచ్చితంగా మీరు ఎక్వైర్ చేసుకుంటే మీ ప్రొఫైలు ఖచ్చితంగా షార్ట్ లిస్ట్ అవుతది జాబ్‌కి. ఈ మాట కూడా అంటారు. ఈ బీబీఏ చేసినోళ్ళు రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారు, గాలికి తిరుగుతున్నారా అని. ఇక్కడ మన లైక్ సపోజ్ ఒక బీబీఏ చెప్పాలంటే కరెక్టే వాళ్ళు తిరుగుతున్నారు. కాపోతే తిరుగుతున్నారని చెప్పి మనం వెక్కిరించే కన్నా వాళ్ళకొక దారి చూపిస్తే ఇంకా మంచి లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. అంతేగాని అయిపోయింది వాడికి ఆల్రెడీ ఎడ్యుకేషన్ అయిపోయింది. బీబీఏ కంప్లీట్ అయింది. ఎంబీఏ కంప్లీట్ అయింది. ఏదైనా సలహా ఇస్తే వాడు బాగుపడతాడు అట్‌లీస్ట్ ఇప్పటికన్నాను. అలా గాకుండా నువ్వెందుకు చేశావు? నువ్వు అలా చేశావు. నువ్వు వేస్టు. ఎందుకు పనికిరావు అంటే ఏం చేయాలి ఈ స్టూడెంట్ ఇప్పుడు? చదివాడు 3 ఏళ్ళో, 5 ఏళ్ళో కంప్లీట్ అయిపోయింది. సో, మీకు అట్లాంటి డౌట్స్ ఉన్నా ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక బీబీఏ చేసి ఆర్ ఎంబీఏ చేసి ఖాళీగుండి నెక్స్ట్ ఏం చెయ్యాలి? మాకు జాబ్ ఆపర్చునిటీస్ తెలియట్లేదంటే మాకు కనుక కాల్ చేస్తే డెఫినిట్‌గా మేమైతే మాత్రం హెల్ప్ చేస్తాం అనమాట. సో, ఏ చదువు పనికిరాదంటూ ఏదీ లేదు. ప్రతి చదువు గూడా ఇంపార్టెంటే. ఏదో ఓ రకంగా అయితే మనకు ఉపయోగపడుతుంది. ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు గ్రేట్ అని చెప్పను. బీబీఏ చేసిన వాళ్ళు గ్రేట్ అని చెప్పను. ప్రతి చదువు గూడా ఏదో ఒక అవసరానికైతే 100% ఉపయోగపడుతుంది. శ్రవంతి గారు చాలా బాగా చెప్పారండి. ఈ బీబీఏని డిగ్రేడ్ చేసిన వాళ్ళకి మీరు చెప్పిన సమాధానం ఒక చెంపపెట్టు లాంటిదని అనిపిస్తుంది. చూసారు ఖచ్చితంగానండి. కదా మీరు కూడా. మీకు ఇంకేమైనా అనుమానాలుంటే గనక అక్కడ డిస్‌ప్లేలో ఉన్న నంబర్‌కి కాల్ చేసి మీ అనుమానాలని క్లియర్ చేసుకోవచ్చు. ఇది ఇవాల్టి ప్రైమ్9 ఎడ్యుకేషన్. మరొక ప్రైమ్9 ఎడ్యుకేషన్‌లో మళ్ళీ కలుద్దాం.